ఉర్సా ప్రమోటర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. షెల్ కంపెనీలతో డబ్బులు దోచుకునే వారికి పెట్టుబడులను రాబట్టడం ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. తన కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించి చార్లెస్ సోబ్రాజ్ పేరు పెట్టుకోవాలన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు ఆయన. చిన్ని వ్యాఖ్యలు పూర్తి సారాంశం విజయవాడ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఉర్సా కంపెనీకి సంబంధించి అనూహ్యంగా మీ పేరు తెరపైకి రావడం, అనేక అనుమానాలను కల్పించే విధంగా అనేక రకాల కథనాలు రావడం కావచ్చు. వీటన్నిటి మీద కొన్ని సెక్షన్స్లో ఖచ్చితంగా అనుమానాలు ఉండే అవకాశం ఉంది. సోషల్ మీడియా పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉర్సా ప్రమోటర్స్కి కేశినేని చిన్నికి అసలు సంబంధం ఏంటి సార్? ఉర్సా ప్రమోటర్లకి కేశినేని చిన్నికి సంబంధం లేదు. మొట్టమొదటిసారిగా ఉర్సా కంపెనీ అనేది బ్లూ మీడియాలో వచ్చిన పేపర్లో చూడటం జరిగింది. దాంట్లో ప్రమోటర్లో ఒక వ్యక్తి నాకు ఒక కాలేజీలో 3 years జూనియరు. ఆ వ్యక్తి విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి మా కుటుంబంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ కుటుంబం అందరూ కూడా మాకు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు పట్టుకుని జగన్ రెడ్డి నాటకంలో, ఇప్పుడు జగన్ రెడ్డి ఒక నాటకం మొదలు పెడతాడు. ఎప్పుడు కూడా నాటకాలే, బాబాయ్ గొడ్డలే, తర్వాత కోడికత్తి, తర్వాత గులకరాయి, హెలికాప్టర్, ఇటువంటి డ్రామాలు ఆడి ప్రజలను మభ్య పెడతామని చూస్తూ ఉంటారు. రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే వాళ్ళకి సంబంధించిన క్రెడెన్షియల్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ ఏర్పాటు కేవలం 2025 ఫిబ్రవరిలో కంపెనీ రిజిస్టర్ అయింది. అమెరికాలో కూడా ఈ మధ్య రిజిస్టర్ అయింది. ఇంత తక్కువ ఏజ్ ఉన్న కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ఏంటి? కోర్స్ మీరు చెప్తున్నట్టుగా ప్రమోటర్స్ని యొక్క ఇండివిజువల్ స్ట్రెంగ్త్ చూడమంటున్నారు, కానీ కంపెనీలో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా. కంపెనీ ప్రమోటర్స్ ఎవరో తెలియకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనుకోవచ్చు. ఇప్పుడు మారుతి ఉద్యోగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ నెట్వర్క్ ఏంటో చెప్పండి. పెట్టినప్పుడు ప్రమోటర్స్ ఎవరో చూసుకుని తీసుకుంటారు. ఎక్కడా కూడా ఇండియాలో విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టినప్పుడు డైరెక్ట్గా కంపెనీలు పెట్టవు. ఇవాళ చూస్తే విస్తారా అనే ఎయిర్లైన్ వచ్చింది. దానిలో ఏంటి చెప్పండి? ఇవాళ విస్తారా ఎయిర్లైన్లో ఎవరి పర్సంటేజ్ అంత ముందు పెట్టినప్పుడు 49% సింగపూర్ ఎయిర్లైన్స్ ఉండేది, 51% టాటా ఎయిర్లైన్స్. దానికి ఏమైనా నెట్వర్క్ ఉందా? ఆ రోజు కంపెనీ పెట్టేటప్పుడు దానికి ఏమైనా ఆఫీస్ ఉందా? అబ్బూర్ సతీష్కి కేశినేని చిన్నికి ఇద్దరికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మీరు మీ బినామీగా వాళ్ళని పెట్టి తీసుకొచ్చారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ స్థలాలు కేటాయింపు చేయించారన్నది ప్రధానమైన అభియోగం. మీ సోదరుడు చేయిస్తుంది కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం చేస్తుంది కావచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, వాళ్ళు 99 వయసులకి ల్యాండ్ ఇచ్చామన్నారు. మీ దగ్గర క్యాబినెట్ డెసిషన్స్ లేవో? మీ దగ్గర ఎంతకి ఇచ్చాం? క్యాబినెట్ డెసిషన్స్లో క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ భూమి మీద క్లారిటీగా ఇచ్చారు. 50 లక్షల కోటి రూపాయలు క్లారిటీగా ఉంది. క్యాబినెట్ డెసిషన్ ఇచ్చి ఇప్పుడు అయ్యేటప్పుడు ల్యాండ్ కాస్ట్ కూడా మీడియాకి బయటకు ఇచ్చినప్పుడు క్యాబినెట్ డెసిషన్లో క్లియర్గా ఉంది. నెంబర్ 1 అది ఆయనకి తెలుసుగా. మేము గత 2 రోజుల నుంచి చూపిస్తున్నాం కదా, ఇవ్వలేదని 50 లక్షలకి ఇచ్చాం, కోటి రూపాయలకి ఇచ్చామని చూపిస్తున్నాం. అంతేగాని శారదా ఎందుకు పనికిరాని శారదాపేటానికి లాగా లక్షల ఎకరాలు ఇచ్చేయలేదుగా మేము. మీ కార్యాలయాన్ని చార్లెస్ సోబ్రాజ్ కార్యాలయంగా మార్చుకోండి అన్న ఒక చాలా సీరియస్ కామెంట్. దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు? అదే చెప్పాడు. ఈ దొంగలందరూ ఒక దొంగల బండిలో చేరారు. ఈ దొంగల బండికి ఎదుటివాడిని గౌరవం ఇవ్వటం, మర్యాద ఇవ్వటం తెలియదు. మా గౌరవ ముఖ్యమంత్రి కుటుంబాన్నే విమర్శించిన దొంగలిల్లు. అట్లాగే పెద్ద ఆయన్ని ఎన్టీఆర్ పేరు తీసేసి చార్లెస్ సోబ్రాజ్గా పెట్టమంటే రామారావు గారిని ఏ విధంగా గౌరవించుకున్నాడో ఈ హీనుడికి తెలియాలి. తెలుగుదేశం అందరికీ ఆరాధ్య దైవం, ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు కూడా పొగిడే ఒక ఆరాధ్య దైవాన్ని పేరు తీసేసి చార్లెస్ సోబ్రాజ్గా పెట్టమన్న ఒక హీనుడికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రతిపక్షం చేస్తున్న కుట్రలో భాగంగానే రాష్ట్రానికి అభివృద్ధిని అడ్డుకునే భాగంగా పెట్టుబడులు రాకుండా నిరోధించే భాగంలోనే ఇట్లాంటి కుట్రలు పన్నుతున్నారు. వీటన్నిటికీ సరైన రీతిలో సమాధానం చెప్తాం. ఎన్ఆర్ఐ పెట్టుబడులకు మేము అండగా ఉంటాం. ఎన్ఆర్ఐలు ధైర్యంగా ముందుకు రావచ్చు. కేవలం ఈ ఆరోపణలను చూసి వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి ఎంపీ చిన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న ప్రయత్నం అయితే జరుగుతుంది. సురేష్తో ఈశ్వర్, TV9 విజయవాడ నుంచి.